సార్ ఇంకొకటి హైదరాబాద్ రియల్ ఎస్టేట్కి ఒక పెద్ద చరిత్ర ఉంది. ఒకప్పుడు అమీర్పేట వరకే హైదరాబాద్, అవును, ఆ తర్వాత జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, హైటెక్ సిటీ, పంజాగుట్ట, మాదాపూరు, గచ్చిబౌలి, కొండాపూరు ఇంతవరకు వెళ్ళిపోయింది. సిటీ ఎంత పెరుగుతుందో ఆ లొకేషన్ అంత డిమాండ్గా అంత ఎక్కువ కాస్ట్ ఉంటుంది. అవును. ఆ తర్వాత జరిగింది ఏంటంటే ఔటర్ రింగ్ రోడ్డు, తర్వాత కోకాపేట, నియోపోలిస్, ఇంకోస్తా చూడండి రేట్లు ఏ విధంగా పెరుగుకుండా పెరిగాయి. అంతే సిటీ పెరుగుకుండా పోతుంది, రేట్లు పెరుగుకుండా పెరిగిపోతున్నాయి. ఇప్పుడు నియోపోలిస్ కూడా అయిపోయింది సార్. నెక్స్ట్ ఏంటి? ఇది ఒక వండర్ఫుల్ క్వశ్చన్ అండి. బేసిక్గా జనాలు మైండ్లో ఒకటే ఉంది, అప్ టు కోకాపేట వరకు ఉంది. ఇప్పుడు నియోపోలిస్ యాడ్ అయ్యింది. మనకు అమీర్పేటలో టాప్ కాస్ట్, హైయెస్ట్ కాస్ట్ అనుకో, అయిపోయింది. అది దాటి హైటెక్ సిటీకి వచ్చి దానికి డబుల్ త్రిబుల్ అయింది. అది దాటి గచ్చిబౌలిలో కొండెక్కి కూర్చుంది. అది దాటి మళ్ళీ కొండెక్కితే 100 కోట్లు పలికింది. ఇలా పెరుగుతూ పోతుంది. ఇలాంటి లొకేషన్స్ ఏంటి, ఎక్కడ, ఇదో పెద్ద ఇప్పుడు క్వశ్చన్ మార్క్ అయిపోయింది. ఇప్పుడు చూడండి, నియోపాలిస్ నార్సింగి వరకు ఆల్రెడీ ఆక్యుపైడ్ అండి. ల్యాండ్స్ ఆర్ ఆక్యుపైడ్, ప్రాజెక్ట్స్ ఆర్ కమింగ్. కొత్త ప్రాజెక్ట్స్ వస్తున్నాయి అప్ టు ఎక్కడి వరకు, నియోపాలిస్ వరకు. కోకాపేట అయిపోయిందండి ఆల్మోస్ట్. కోకాపేట ఇస్ డన్. నెక్స్ట్ ఇప్పుడు జనాలందరూ నియోపాలిస్, కోకాపేట ఎక్స్టెన్షన్ నియోపాలిస్ చూస్తున్నారు. ఇటు నార్సింగ్లో ఒక ఎగ్జిట్, కోకాపేట నియోపాలిస్కి ఒక ఎగ్జిట్ ఇస్తున్నారు. ఇప్పుడు అగైన్ మన రాజేంద్ర నగర్ దగ్గర ఇంకొక ఎగ్జిట్ ఇస్తున్నారు, ఒక ఎగ్జిట్ బద్వేల్ దగ్గర. ఇప్పుడు చూడండి నెక్స్ట్ మార్కెట్ ఇక్కడతో ఆగిపోదండి. నియోపాలిస్ ఈజ్ నాట్ ద ఎండ్. నెక్స్ట్ చూడండి నార్సింగి తర్వాత మంచిరేవల్ల, బద్వేలు, రాజేంద్ర నగర్, ఇంకా దాని ముందుకెళ్తే 111G వస్తుంది కాబట్టి అది దాని గురించి మాట్లాడొద్దు మనం. రాజేంద్ర నగర్ వరకు మార్కెట్ పెరుగుతుందండి. నెక్స్ట్ ఈ కమింగ్ అంటే ఎగ్జిట్ వస్తుంది చూసారా బద్వేల్ దగ్గర, అక్కడ ఒక 2-3 ప్రాజెక్ట్స్ అనౌన్స్ చేయబోతున్నారు మార్కెట్. ఏ ప్రాజెక్ట్? ఈ అపార్ట్మెంట్స్, హై రైజ్ అపార్ట్మెంట్స్, ప్లాట్స్, విల్లాస్ ప్రాజెక్టు అక్కడ అనౌన్స్ చేయబోతున్నారంట. నెక్స్ట్ మార్కెట్ అదేనండి. మీకు 2025 నుంచి రేట్లు ఉండే అవకాశం ఉంది. ఇప్పుడు తక్కువగా వస్తాయండి, ఆ తర్వాత ఇంత మించి డెఫినెట్గా మళ్ళీ చూడండి. కోకాపేట మనం 7-8,000 ఉన్నప్పుడే అయ్యో ఇంత పెరిగింది అనుకున్నాం, ఈరోజు 12,000 ఉందండి. ఓకే, సో ఆ క్రౌడ్ మనం ఫస్ట్ టాపిక్లో మాట్లాడుకున్నాం. ఇది కోకాపేట అంటే కొంచెం హై ఎండ్, అంటే ఒక 2-2.5 కోట్లు పెట్టి కొనే అపార్ట్మెంట్స్ అవి. కామన్ మ్యాన్ కెనాట్ ఎఫర్ట్, అంటే ఒక ₹1,00,000 చేతిగాడు కూడా ఎఫర్ట్ చేయలేని పరిస్థితి కోకాపేటలో. అలాంటి వాళ్ళు ఏం చేయాలంటే ఇక్కడికి నెక్స్ట్ ఎక్స్టెన్షన్కి వెళ్ళాలి. కోకాపేటకి అతి దగ్గరలో ఏముంది, నెక్స్ట్ మంచిరేవల, ఇప్పుడు నెక్స్ట్ ఎగ్జిట్ బద్వేలు, రాజేంద్ర నగర్. ఇప్పుడు దిస్ ఈజ్ ద నెక్స్ట్. ఈవెన్ మీకు చెప్పాను చూడండి, ఇండియాస్ నెంబర్ 1 కంపెనీ గోడ్రేజ్ ఇస్ అక్వైర్డ్ ల్యాండ్ దేర్. ఇండియాస్ టాప్ 5 కంపెనీస్ ల్యాండ్ అక్కడ అక్వైర్ చేశారండి. ఇక్కడ మీకు నెక్స్ట్ ఎగ్జిట్ తెచ్చారు. ఫ్యూచర్ హ్యాపెనింగ్ ప్లేస్ అండి. ఈరోజు రేట్ చాలా తక్కువ అనౌన్స్ చేస్తున్నారు, తర్వాత అక్కడ కొనాలంటే మన వల్ల కాదు. కోకాపేట అయిపోద్ది. కోకాపేట గురించి మనం ఎప్పుడు వింటూనే ఉన్నాం. ఏకంగా కోకాపేట గురించి సినిమాలు కూడా వచ్చాయి. ఒకప్పుడు కోకాపేట అంటే ఒక చిన్న తండ అంతే. రోజుల్లో ఒకసారిగా హైటెక్ సిటీ రావడం, అది పెరిగిపోవడం జరిగింది. సో మొన్న రీసెంట్గా నేను మీతో పాటు రాలేకపోయాను. అసలు కోకాపేట లోపల ఏం జరుగుతుంది, మొత్తం కోకాపేట విస్తీర్ణం ఎంత, ఆ కోకాపేట లోపల ఏం జరుగుతుంది, అసలుకి పెద్ద పెద్ద బిల్డింగ్స్, హైరైజ్ బిల్డింగ్స్ ఇంకా ఓపెన్ అవ్వలేదు. దాదాపు నాకు తెలిసి ఒక 2 yearsలో కంప్లీట్గా అక్కడ వాతావరణం హైటెక్ సిటీకి మించి ఉండబోతుంది. అవునండి, ఇప్పటికీ అన్ని కంప్లీట్ అయిపోయినాయి, ఇంకా ఓపెనింగ్ సిద్ధంగా ఉన్నాయి. మీరు లోపలికి వెళ్ళి మొత్తం చూసి వచ్చారు. మొత్తం కోకాపేట విస్తీర్ణం ఎంత, ఏ వర్క్ జరుగుతున్నాయి. ఇప్పుడు ఆల్రెడీ చూడండి ల్యాండ్స్ అయితే ఎక్వైర్ చేశారు, ప్లస్ 100 కోట్ల ల్యాండ్ పర్ ఎకర్ కొన్నారు. ఆ కంపెనీ కూడా తెలిసిందే, రాజ్ పుష్ప. సో ఇప్పుడు చూడండి అక్కడ వస్తున్న ప్రతి ప్రాజెక్ట్ కూడా 50 story బిల్డింగ్స్ వస్తున్నాయి. ఆల్రెడీ మనం చూసాం ఏదంటే మై హోమ్ వర్క్ స్టార్ట్ అయిపోయింది. 2 ప్రాజెక్ట్స్ చేస్తున్నారు. మై హోమ్ కమర్షియల్ బిల్డింగ్ కడుతున్నారు. నెక్స్ట్ మనం చూసిన ప్రెస్టీజ్ గ్రూప్ ఆల్రెడీ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. టాప్ కంపెనీస్ మొత్తం అక్కడే ఉన్నాయండి. ఎందుకంటే టాప్ కంపెనీస్ సిటీలో కనపడబోతుంది. కోకాపేట మీరు న్యూయార్క్ అన్నారు చూసారా, ఇప్పుడు చూడండి మన హాలీవుడ్ మూవీస్లో ఎప్పుడైనా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్పైడర్ మ్యాన్ మూవీ చూసాం అనుకోండి, ఆ పైనుంచి చూపిస్తాడు బిల్డింగ్స్, అది న్యూయార్కే ఉంటుందండి. నెక్స్ట్ న్యూయార్క్ తర్వాత చూపించిపోయేది మన హైదరాబాద్ కోకాపేట. డెఫినెట్గా అండి, ఇప్పుడు కాదు ఇంకొక 3-4 years పడుతుంది, బిల్డింగ్స్ అన్నీ రెడీ అయిపోతాయి. నెక్స్ట్
న్యూయార్క్ మించి ఉంటుందండి.